సో హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ కృష్ణ టెక్. సో ఛానల్ ఫస్ట్ టైం వచ్చి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని అలా బెల్ ఐకాన్ ఆన్ చేసి అయితే పెట్టుకొని, సో ఈరోజు అయితే మంచి శాలరీ ప్యాకేజ్ అయితే తీసుకొని వచ్చేసాను. సో మంచిగా మనకైతే హైదరాబాద్ లొకేషన్ అంటే బెంగళూరు లొకేషన్లో అయితే స్పాట్ అయింది ఈ జాబ్ అయితే మనకి. సో ఫస్ట్ శాలరీ గురించి మాట్లాడుకుంటే ఇది వచ్చి మనకి 1 lakh ప్లస్ అంటే 13 lakhs per annum అయితే మనకి శాలరీ అయితే అంటే మనకి ఇచ్చాడు. సో ఇది వచ్చి మనకి హైదరాబాద్ లొకేషన్ బెంగళూరు లొకేషన్లో అయితే స్పాట్ అయింది కాబట్టి ఇది వచ్చి ఎనీ గ్రాడ్యుయేట్ లైక్ మీరు బీఎస్సీ బీటెక్గా చేసినా కానీ మాస్టర్స్ చేసిన పిహెచ్డీ చేసిన ఎవరైనా అప్లై చేసుకోవచ్చు, నో ఇష్యూస్. సో దీని లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో అక్కడ నుంచి అయితే అప్లై చేసుకోవాలి. సో ఫస్ట్ మనం ఈ జాబ్ ఎవరు ఓపెన్ చేశారంటే నా స్క్రీన్ మీద అయితే చూసుకోవచ్చు. మీరైతే ఏందబ్బా మీరు ఇది గూగుల్ చూపెడుతుండో గూగుల్ సెర్చ్ పేజ్ అని అనుకోకండి, జాబ్ ఓపెన్ చేసింది గూగుల్ వాళ్ళే. సో వాళ్ళే మనకి 13 lakhs ఉన్న శాలరీ అయితే 13 lakhs per annum శాలరీ ప్యాకేజ్ అయితే ఉన్న జాబ్ అయితే ఓపెనింగ్ ఇచ్చారు. సో గూగుల్ మనకి ఎంత పెద్ద కంపెనీ అందరికీ తెలుసు, అంత ట్రస్టెడ్ కూడా ఇది అందరికీ. సో వీళ్ళు రిలీజ్ చేసిన జాబ్ రోల్ గురించి మాట్లాడుకుంటే ఆడియో మెషిన్ లెర్నింగ్ ఇంజనీర్ అన్న ఒక రోల్కి అయితే, సో మెషిన్ ఏఐఎంఎల్ మనకి ఏదో తెలుసు కదా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మెషిన్ లెర్నింగ్. సో ఎంఎల్ మీద అయితే మనకి బేస్ మీద వచ్చింది. సో ఇది వచ్చి ఫస్ట్ వీళ్ళు తీసుకునేది ఏంటంటే యూనివర్సిటీ గ్రాడ్యుయేట్స్. సో యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేట్స్ అయిన వాళ్ళని అయితే తీసుకున్నారు. అది కూడా 2024 బ్యాచ్ వాళ్ళకి మెయిన్ ప్రిఫరెన్స్ ఉంటుంది. సో అంటే మిగతా వాళ్ళు కూడా ఉండారని కాదు, మెయిన్ ప్రిఫరెన్స్ అయితే వాళ్ళు ఉంటారని క్లియర్గా ఇచ్చారు. సో మీకు ఆల్రెడీ చెప్పేసాను ఇది వచ్చి హైదరాబాద్ లొకేషన్ అండ్ బెంగళూరు లొకేషన్లో స్పాట్ అయిందని. సో ఎల్ఏ అని ఎందుకు ఇచ్చారంటే చెప్పాను అదే 2024 ఎవరైతే గ్రాడ్యుయేట్స్ ఉన్నారో పాస్ అయ్యే గ్రాడ్యుయేట్స్, సో వాళ్ళు కానీ లేకపోతే మీ 1 year ఎక్స్పీరియన్స్ ఉన్నా కానీ లేకపోతే ఏదో ఒకటి 1 year ఎక్స్పీరియన్స్ రీసెంట్ గ్రాడ్యుయేట్స్ ఎవరున్నా వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు. సో ఇక్కడ చూసుకోవచ్చు బై అప్లికేషన్ పొజిషన్ యూ విల్ బి ఆప్షన్ టు షేర్ యువర్ పర్ఫెక్ట్ వర్క్ లొకేషన్. సో హైదరాబాద్లో ఉన్న వాళ్ళు హైదరాబాద్లో చేసుకోవచ్చు, బెంగళూరులో ఉన్న వాళ్ళు బెంగళూరులో చేసుకోవచ్చు, మీ ఇష్టం. సో ఇది చూసుకోవచ్చు. ఫస్ట్ మినిమం క్వాలిఫికేషన్ మాట్లాడుకుంటే బ్యాచిలర్ డిగ్రీ ఇన్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ అయినా ఉండాలి, లైక్ కంప్యూటర్ సైన్స్ ఈక్వల్ అండ్ ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. సో మనకి కంప్యూటర్ సైన్స్ బేస్ మీద అయినా కానీ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ బేస్ మీద కానీ విత్ మనకి C++ ఆర్ పైథాన్ లాంగ్వేజ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అట్లనే మెషిన్ లెర్నింగ్ మీద ఎక్స్పీరియన్స్ ఉంటే నాలెడ్జ్ ఉంటే చాలు మీరైతే అప్లై చేసుకోవాలి. ప్రిఫర్డ్ క్వాలిఫికేషన్ గురించి మాట్లాడుకుంటే పిహెచ్డీ చేసిన మాస్టర్స్ డిగ్రీ చేసిన ఆల్రెడీ చెప్పేసాను వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. ప్రాసెసింగ్ డేటా సైన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ ఉన్నా కూడా చేసుకోవచ్చు, డేటా సైన్స్లో ఉన్న వాళ్ళు కూడా. సో అట్లనే ఎక్స్పీరియన్స్ ఇన్ ఆడియో స్పీచ్ అండ్ మెషిన్ లెర్నింగ్. సో ఇక్కడ ఏంటంటే ఆడియో స్పీచ్ అండ్ మెషిన్ లెర్నింగ్ ఏంటంటే, సో మనం వచ్చి ఆడియో స్పీచ్ అండ్ మెషిన్ లెర్నింగ్ బేస్ మీద చేస్తాం కాబట్టి దాంట్లో మీరు గ్రాడ్యుయేషన్ చేసినా కూడా మీరు అయితే వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. ఎక్సలెంట్ ప్రాబ్లమ్ సాల్వింగ్ అనలిటిక్ అండ్ కమ్యూనికేషన్ అండ్ నెట్వర్క్ టీమ్ వర్క్ స్కిల్స్ ఉంటే చాలు మీరైతే అప్లై అయితే చేసుకోవచ్చు అని క్లియర్గా మనకి అయితే చెప్పేశారు. సో రెస్పాన్సిబిలిటీస్ గురించి మాట్లాడుకుంటే ఫస్ట్ అయితే మనం ఇక్కడ మనకైతే క్లియర్ కట్గా ఒకటైతే ఇచ్చారు, వర్క్ ఆన్ మెషిన్ లెర్నింగ్ అని చెప్పి క్లియర్ ఇచ్చారు. అంటే మనం మెషిన్ లెర్నింగ్ బేస్ మీద అయితే మనం వర్క్ చేస్తాము. ఏది పర్టికులర్లీ మనం వచ్చి ఏఐ బేస్ మీద ఏఐ అండ్ LLM జనరేషన్ మీద అయితే మనం మెయిన్గా ఫోకస్ చేసి, ఎందుకంటే మనకి గూగుల్ అన్న ఒక ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీ కాబట్టి, సో అందుకే మనం ఏఐ అండ్ LLM మీద అయితే బేస్ మీద వర్క్ చేస్తాం. ఎక్సలెంట్ మెమరీ అండ్ పర్ఫార్మెన్స్ ఆప్టిమైజ్ టు ఎన్షూర్ దట్ సీమ్లెస్ డిపార్ట్మెంట్ ఆఫ్ ML మోడల్స్ అండ్ గూగుల్ ML మోడల్ మెషిన్ లెర్నింగ్ మోడల్స్ ఉంటాయి కదా, సో వీటి మీద నాలెడ్జ్ ఉన్నా కానీ అట్లనే మీరు రోల్ ఇన్ ఆఫ్ ML మోడల్స్ ఫైన్ ట్యూన్ ఫర్ హార్డ్వేర్ అండ్ డివైజెస్, గూగుల్ హార్డ్వేర్ డివైజెస్ ఉంటాయి కదా, సో వీటి మీద నాలెడ్జ్ ఉన్న ఇట్లాంటి వాటి మీద అయితే మీరు వర్క్ చేస్తారు మీరైతే జాబ్లో. సో మనం ఇప్పుడు అప్లై కొట్టేస్తే మనం నెక్స్ట్ పేజ్కి అయితే రీడైరెక్ట్ అయితే అయిపోతాం. సో ఇక్కడ ఫస్ట్ మనం ఏం చెప్తానంటే, ఫస్ట్ మనకి ఏదైతే గూగుల్ మెయిల్ ఐడి ఉంటుందో లేకపోతే మీకు వేరే ఏదైనా ఆల్టర్నేట్ మెయిల్ ఐడి ఏదైతే ఉంటుందో మీ దగ్గర అవైలబుల్, ఆ మెయిల్ ఐడితో అయితే లాగిన్ అయితే చేసుకోండి. గెట్ స్టార్టర్ మీద క్లిక్ చేస్తే మనం ఇదైతే మనకి స్టార్ట్ అయితే మనకి అప్లికేషన్ అయితే. సో దాని తర్వాత కెరియర్ ప్రొఫైల్ అని ఒకటి ఉంటుంది, మనకి గెట్ స్టార్టెడ్ అయిపోయింది. దీంట్లో వచ్చి మన కెరియర్ డీటెయిల్స్, మనం ఇక్కడ గ్రాడ్యుయేషన్ అయినా మన 10th మన ఇంటర్ ఒకవేళ మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే అవన్నీ ఇచ్చేసి రోల్ మనం ఏంది ఇప్పుడు ఆడియో మెషిన్ లెర్నింగ్ ఇంజనీరింగ్ మీద చేస్తున్నాం కదా, ఆ రోల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చేసారు, ఆ రోల్కి అప్లై చేస్తున్నాం అని చెప్పి అదైతే ఇచ్చేసిన తర్వాత వాలంటరీ అండ్ సెల్ఫ్ ఐడెంటిఫికేషన్ అయితే ఉండాలి. అంటే మనం ఇచ్చిన డీటెయిల్స్ అన్నీ టిక్ మార్క్స్ ఇచ్చుకుంటూ వెళ్ళాలి. సో రివ్యూ, సో లాస్ట్కి మనం ఇచ్చిన డీటెయిల్స్ అన్నింటిలో రివ్యూ చేసుకోవాలి, ఏదైనా తప్పు ఉందా లేదా అని చూసి చెక్ చేసుకొని అప్లై అయితే చేసేసుకుంటే అప్లై అయితే అయిపోతుంది మనకి. ఇదైతే మన జాబ్ రోల్లో మన అట్లనే అప్లికేషన్ ప్రాసెస్ కూడా అయితే మనకి ఇదైతే. సో అప్లై చేసుకోవడం అయితే మర్చిపోకండి. సో లింక్ అయితే డిస్క్రిప్షన్ ఉంటుంది. మంచి ప్యాకేజ్ కూడా అనౌన్స్ చేశారు కాబట్టి గూగుల్ వాళ్ళు అప్లై చేసుకోవాలని మరీ చెప్తున్నాను నేనైతే. సో అప్లై చేసుకోవడం అయితే మర్చిపోకుండా. ఒకవేళ మీకు వీడియో నచ్చితే వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేస్తే మర్చిపోకండి. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో ఫ్రెండ్స్. Goodbye.